for a talk to Istina. So I would like to welcome 45 years experience in Chandrasekhar sir. And Pujita Sri Mahalakshmi. Sharan Abhishek. A. Dinesh Venkat. K. Monani. T. Reshma. P. Vedika. M. Leadership. T. Tasmin. M. Smita Spini. D. Navanya Rekha. L. Berima. Other students, the question, motivation and awareness of the speech. ఇక్కడ ఈ సెట్లో చేరడానికి కానీ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనే ఆలోచన ఇక్కడ పేరుకే వస్తుంది అనే అభిప్రాయంతో ఎక్కువ మంది ఇక్కడ కూర్చుంటారు. అయితే మీకు ఎంత కోఆపరేషన్ కావాలో అంత మేము ఇవ్వడానికి సిద్ధమే. మధ్య ఎగ్జామ్స్ పెట్టడంలో కానీ సబ్జెక్ట్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పడం కానీ ఇవి చేయడంలో ఏమాత్రం మేము వెనకాడేది ఉంది. అయితే అంతే మీ దగ్గర నుంచి కూడా మేము అదే ఆలోచిస్తాం. అయితే ఎలా ర్యాంక్ కానీ అవి కానీ ఎలా సాధించాలి అనేది ఒక విధానాన్ని అనుసరించాలి ప్రతి వాళ్ళు. మీ ఓన్ విధానాన్ని మీరు ఏదైనా అప్లై చేసినా పర్వాలి, లేదా ఎలా ఏంటి అనేది కొన్ని టిప్స్ చెప్తాను జాగ్రత్తగా. ఒకటి, బాగా ఇంట్రెస్ట్ ఉండాలి, మంచిగా చదవాలి అనేది ముందు ఇంట్రెస్ట్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా. పక్కన వాళ్ళలో ఒకరు అందరూ కాదు, 100 మెంబర్స్ లో ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏదో జ్ఞాపకం వచ్చి పక్కన వాళ్ళకి కలిగిస్తారు. దానివల్ల ఏంటంటే అది ముందు వాళ్ళకి కానీ వెనకాలకు కానీ పక్కన వాళ్ళకి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి ఈ షార్ట్ టర్మ్ టైమింగ్ లో మనం చేసేది 1 minute లోనో 1.5 minute లోనో చేసేది ప్రాబ్లమ్స్. వీటిని ఎంతో ఏకాగ్రతగా చేయాల్సింది. ఆ ఏకాగ్రత చెప్పు జస్ట్ ఇలా అనేసరికి తల్లికి ఆ మాటని తిరిగేసరికి ఆ బిట్ అర్థం, దానికి సంబంధించిన రిలేటెడ్ గా ఉన్న ఏమైనా బిట్స్ ఉంటే అవి కూడా అర్థం కాకుండా ఉంటాయి. అర్థం అవ్వలేదేం కానీ బాధపడతారు తర్వాత. పక్కన వాళ్ళు మాట్లాడించడం వల్ల ఇలాంటివి జరుగుతుంది. ఎందుకంటే స్పీడ్ గా జరుగుతూ ఉంటాయి మా వర్క్ సబ్జెక్ట్ వరకు చెప్తున్నాను, స్పీడ్ గా చెప్తా ఉంటాం. మధ్యలో డిస్టర్బ్ అయ్యి 1-2 ప్రాబ్లమ్స్ మిస్ అయ్యారనుకోండి, దాని రిలేటెడ్ గా ఉన్నాయి చాలా వరకు అర్థం కాకుండా. మీరు చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా పక్కన మీరు వాళ్ళని కోఆపరేట్ చేయాలి. క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ చేసినా పర్వాలేదు, చెప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి నన్ను వెంటనే అడగండి, ఏం పర్వాలేదు. మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి కదా ఇక్కడ ఉంది. 1-2 సార్లు అడుగుతూనే ఉంటాను. మీకు తప్పనిసరిగా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా క్లియర్ చేస్తున్నాను, ఏ ప్రాబ్లము లేదు. తర్వాత ఈ చేసిన తర్వాత మనం క్లాస్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లెగడం అలవాటు చేసుకోండి. ఈ అలవాటు మనకి పాఠకాలపడం ఉండేది, ఇప్పుడు లేదు. చాలా వరకు తగ్గిపోయింది. 7-8 వేసుకుని ఉంటారు, ఎవరో పుస్తకాలు తీసుకుని పరిగెత్తుకుంటూ ఉంటుంది. అలా కాదు, ఉదయం కూడా ఏదో ఒక టైం పెట్టుకోండి. 5:30కో 5కో లేయడానికి ప్రయత్నించండి. ఒక అరగంట మార్నింగ్ టైం చదవండి. మీకు ఏదైతే హార్డ్గా ఉంటుంది అనుకున్నారు సబ్జెక్టు, అదే సబ్జెక్ట్ ఆ ఒక్క సబ్జెక్ట్ని మార్నింగ్ అంతా చదివితే 4 చదవగానే ఆటోమేటిక్గా అందులో ఆ సబ్జెక్ట్ మిగిలిన సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీరు బాగా చదివినట్టు అయిపోతారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించి ఫార్ములాస్ ఏమైనా ఉంటే వాటిని ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉండండి. తర్వాత నైట్ టైం పడుకునే ముందు వేరే చేస్తారు, టీవీ చూస్తూ లేదా సెల్ ఫోన్ చూస్తూ పడుకుంటారు. అది మంచిది కదా. ఆ ఆలోచనలో లోపలికి వెళ్తాయి. మన నిద్రలో కూడా అవే రాదు. అలా కాకుండా మీరు పడుకోలు పోయే ముందు ఒక అరగంట సేపు మ్యాథ్స్ చేస్తూ పడుకున్నారనుకోండి, మంచి చక్కటి నిద్ర కూడా అవుతుంది.
సెల్ ఫోన్ చూస్తూ పడుకుంటారు. అది మంచిది కదా. ఆ ఆలోచనలో లోపలికి వెళ్ళి మన ఇద్దరిలో కూడా అవే రాదు. అలా కాకుండా మీరు పడుకుని పోయే ముందు ఒక అరగంట సేపు మ్యాథ్స్ చేస్తూ పడుతున్నారనుకోండి, మంచి చక్కటి నిద్ర కూడా పడుతుంది. మీరు మ్యాథ్స్ చేస్తున్నారనుకో వేరే జాస్తి ఉంటుంది కదా, ఆ మ్యాథ్స్ చేస్తూనే పడుకుంటారు. సో నైట్ టైం ఎప్పుడు కూడా టీవీ చూసి ఫోన్లు చూసి పడుకోవద్దు. ఏదైనా సబ్జెక్టు చదువుతూ లేదా రాసుకుంటూ పడుకోండి, చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకేనా? మీరు ఈ విధంగా ఇంకా కొన్ని నియమాలు పెట్టుకొని ఒక టైం టేబుల్ ప్రతిరోజు నేను ఇలా ఉండాలి, నేను ఇది చేస్తానని ఆ పద్ధతిని అనుసరించాలి. మధ్యలో ఎప్పుడైనా ఒకటి 2 రోజులు గ్యాప్ వచ్చిందనుకున్నా అయ్యే పెట్టుకోవచ్చు. మళ్ళీ థర్డ్ డే నుంచి మీ టైం టేబుల్ ఫాలో అవుతున్నాయి. అలా ఉంటే మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. సాయంత్రం ఏంటి అప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారని ఎవరు భయపడద్దండి. ఫస్ట్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు జరిగిన దాని మీద ఎగ్జామ్స్ కానీ కంపల్సరీ ఎగ్జామ్స్ పెడతాను ఎవ్రీ 3 days or 4 days కి. అంటూ ఇక్కడ సర్టిఫికేట్ లో ఎవరు తీసుకోలేదు, మేము తీసుకోవాలి, మా ఫ్రెండ్స్ తీసుకున్నారని ఎవరు ఆలోచించమాకండి. దీన్ని అడ్వాంటేజ్ గా ఏంటంటే పాజిటివ్ ఆలోచించండి. నెక్స్ట్ అంటే ఈ రోజు మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, నెక్స్ట్ ఎగ్జామ్స్ నేను ఎందుకు తీసుకోకూడదు, నేను కంపల్సరీ నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కంపల్సరీ నేను తీసుకోవాలి సర్టిఫికేట్ అంటూ బాలు సార్ దగ్గర అంటూ అదే బాలు అన్నయ్య అను చంద్రశేఖర్ సార్ దగ్గర చాలా మంది అంటే అయోధ్య సార్ దగ్గర. సో ఏంటంటే ఏదైనా గుర్తుపెట్టుకోండమ్మా ప్లీజ్. ఎవరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలా రాయాలంటే మెయిన్ ఈసెట్ ఎగ్జామ్ 2025 లో ఏదైతే రాస్తున్నామో అంత ఫీల్డ్ తో రాయండి, ఎవరిని ఏం పట్టించుకోమాకండి. సో మీరు ఎంత మీరు సపోర్టింగ్ ఇస్తే అంత బాగుంటది.